ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మా కుటుంబం తరఫున మేము స్టార్ట్ చేస్తున్నాము. మాతో కలిసి మీరు ఏకీభవించి పాల్గొనవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధుడు అని వేరొకరు దూతల చేత నిత్యము నిరంతరము పోరాడుతున్న దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచేందుకు వందనాలు ప్రభా. యేసయ్య ప్రభా తండ్రి, ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంతో మీరే ఆది అంతం నుండి ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమేం చేసిన ప్రభా మీకు ఘనత, మీకు మహిమ తెచ్చలాగా సహాయం చేయమని, మా కుటుంబాన్ని అంతటిని ప్రభా నీ ఆదిని ఉంచుకొని భద్రపరచమని నా జడి శక్తి గల యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క పాట ద్వారా ప్రారంభించుకుందాం.
సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దయచేసి అందరం లేచి నిలబడి స్తుతి కీర్తన చెప్పుకొని పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మకై మేలానిచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం అందరం కలిసి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మారును క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. అందరము కూర్చొని ఇంకొక పాటను పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 161వ పాట పాడుకుందాం. వింతగలమాయేసు ప్రేమను సంతసమున స్తుతింతును, పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను వాచి సిలువను చాచి నన్ను రక్షించెను. వింతగలమాయేసు ప్రేమను సంతసమున స్తుతింతును, ప్రీతిగల మారుని కృప బహు ప్రియముతో సాధుగా నా కొరకు సిలువను చాలా శ్రమల భరించి చావు జయించి నన్ను రక్షించెను. వింతగలమాయేసు ప్రేమను సంతసమున స్తుతింతును, పాడుడి యేసు ప్రేమను వేడుడి మదికూరుడి. పాడుడి తన దివ్య రాజ్యము పాపభయము గణించి శాపము పాపినను రక్షించెను. వింతగలమాయేసు ప్రేమను సంతసమున స్తుతింతును, నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకియ్యను. రక్తసేనము గార్జన నరక శాపము దృంచి ఆపద నుంచి నన్ను రక్షించెను. వింతగలమాయేసు ప్రేమను సంతసమున స్తుతింతును. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంగా 119వ కీర్తన చదువుకుందాం. మన సామ్యం చేశాను. 119వ కీర్తన 1 నుంచి 8
1 నుంచి 16 వచనాలు చదువుతాడు. సామ్యం చేస్తాను. 1 నుంచి 16 వచనములు. 119వ దావీదు కీర్తన ఇతర పలికి చదువుకున్నాము. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగా నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెనకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. మీదుతో నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. నీ కట్టడలను బట్టి నేను రక్షించదను, నీ వాక్యంలో నేను నమ్మకంగా ఉండును. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యముగా విజ్ఞాపన ప్రార్థన, మన ప్రాంతంలో ఎంతోమంది కరోనా చేత బాధపడుతూ ఉంటున్నారు. వారి కుటుంబాల గురించి మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి, శానిటరీ సిబ్బంది అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి, గ్రామ వాలంటీర్స్ అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితే వీళ్ళందరూ మన కోసం మన తరఫున వారు పోరాడుతున్నారు. కాబట్టి వారందరి గురించి మనము విజ్ఞాపన చేద్దాం. ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వీటన్నిటిని బట్టి మనము విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి శామ్యుయల్ జెసింత విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. మీకే వెళ్ళాలి తనగాని చేస్తున్నట్టు కానీ తొగ్గా చేయడానికి దేవా దేవ మీకే వెళ్ళాలి కొట్లాడుతున్నారు దేవ ఇలాంటి కరోనా సమయంలో కష్టాల సమయంలో కూడా మా కోసం పోరాడుతున్న ఎంతోమంది డాక్టర్స్ని బట్టి నర్సుని బట్టి కాపాడుతున్నందుకు వాళ్ళతో కరోనా వంటి వ్యాధితో పోరాడుతున్నందుకు వాళ్ళని మీరే కాపాడి ఆశీర్వదించమని వింటున్నాం దేవ. మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకే వెళ్ళాలి దేవ. అలాగే వాళ్ళు పోరాడుతున్న డాక్టర్స్ని నర్సెస్ని మీరే కాపాడుతుంది దేవ. ఎంతోమంది తమ ప్రాణాలు విడుస్తున్నారు కరోనా సోకినట్టు తెలుస్తుంది దేవ. వాళ్ళని కూడా కాపాడి ఆశీర్వదించమని వింటున్నాం దేవ. కరోనా బారిన పడుతున్న ఎంతోమంది డాక్టర్స్ని కూడా కాపాడి ఆశీర్వదించమని వింటున్నాం దేవ. మా కోసం పోరాడుతున్న వాళ్ళని కాపాడి ఆశీర్వదించమని వింటున్నాం దేవ. ప్లీజ్ దేవ, ప్లీజ్ దేవ. దేవ మీరే ఈ సమయాల్లో కూడా మాకు మీరే తోడుగా ఉండేటట్టుమని వింటున్నాం దేవ. ప్లీజ్ దేవ, మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు దేవ. ప్లీజ్ దేవ, ప్లీజ్ దేవ మీరే మూడుందని కాపాడి ఆశీర్వదించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 26 వచనములు మన మధ్య ఉన్నటువంటి శామ్యుయల్ జేసన్ చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుకున్నాము. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదంతో వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనేను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారాలు పడదురు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. దేవుని పరిశుద్ధ వాక్యం తెలుసుకున్నమాట. మనం అందరం కలిసి లేచి నిలబడి కొద్ది నిమిషములు దేవుని వర్షిప్ చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి మన మధ్య నుండి లేఖ
వర్షిప్లో నడిపిస్తారు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మేము మా కుటుంబం అంతా కలిసి ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మాకు ధన్యత ఇచ్చినాడు. మాతో ఏకీభవించి అందరం కలిసి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన వర్షిప్ చేద్దాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనమంతా కూడా ఆ గొప్ప సర్వశక్తి గల దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయనను స్తుతిస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును స్తుతిస్తారో అక్కడ ఉంటారని సెలవిచ్చిన దేవుడు. ఈరోజు మనమందరము కూడా మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. మన స్థుతుల మీద ఆశ్చర్యులు కావడానికి ఆయన మన మధ్యకు దిగి వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును ఒక్కసారి తలుచుకుందాం. చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులున్నా మనము మన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నామంటే అదంతా కేవలం ఉచితమైన దేవుని కృప మాత్రమే. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక్కసారి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. యేసయ్య నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా నాయన. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములపైన కనబరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములపైన కనబరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములపైన కనబరచదగినది క్రీస్తు నామము. యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిజమే నాయన. Thank you, నీ Jesus. నామము Hallelujah. అన్ని Hallelujah. నామముల అవును కంటే ప్రభా, పై నామము స్తోత్రం నాయన. తండ్రి. Thank you, ఎన్ని Jesus. తరాలు ప్రభా Thank you, గడుస్తున్నా Jesus. ప్రభా, Hallelujah. కొన్ని వేల Hallelujah. సంవత్సరాలు Hallelujah. గడుస్తున్నా Hallelujah. ప్రభా, స్తోత్రం ప్రభా. యేసు నామమున యేసు రక్తం మించిన విజయం. శక్తి మాకు Hallelujah. ఎక్కడ కూడా Hallelujah. కనిపించలేదు నాయన. Hallelujah. స్తోత్రం అంత తండ్రి. గొప్ప యేసయ్యా దేవుడు స్తోత్రం ప్రభా, తండ్రి. మా యేసయ్యా దేవుడిగా కలిగి స్తోత్రం ఉన్నందుకు ప్రభా. నిజంగా Thank మేము you, ఎంతగానో Jesus. Thank you, సంతోషిస్తున్నాం Jesus. నాయన. Hallelujah. మా జీవితంలో Hallelujah. మీరు చేసిన ప్రతి Hallelujah. మేలును బట్టి Hallelujah. అవును స్తోత్రాలు ప్రభా, అవును చెల్లిస్తున్నాం నాయన. తండ్రి. స్తోత్రం మా ప్రభా. రాకపోకల Thank you, తోడుగా Jesus. ఉంటున్నందుకు Thank నీకు you, స్తోత్రాలు Jesus. చెల్లిస్తున్నాం Thank you, నాయన. Jesus. Thank you, ఎటువంటి Jesus. కరోనా వైరస్ అనేది Hallelujah. మా Hallelujah. కుటుంబాలను Hallelujah. దరి చేయకుండా స్తోత్రం కాపాడుతున్నందుకు స్తోత్రం నీకు ప్రభా. స్తోత్రాలు యేసు చెల్లిస్తున్నాం రక్తం నాయన. విజయం. ఎటువంటి Hallelujah. అనారోగ్యం Hallelujah. రాకుండా మమ్మల్ని Hallelujah. మా బిడ్డలను Hallelujah. కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన. Thank you, Jesus. చుట్టూ ఎన్ని Hallelujah. ఆర్థిక ఇబ్బందులున్నా, Hallelujah. చుట్టూ Hallelujah. ఎన్ని ఆర్థిక యేసు ఇబ్బందులున్నా, రక్తం విజయం. ఎంత ఆహారపు కొరత యేసు ఉన్నా రక్తం విజయం. మమ్మల్ని రక్తం అనుదినము విజయం. తృప్తిపరుస్తున్నందుకు నీకు Thank you, స్తోత్రాలు Jesus. చెల్లిస్తున్నాం Thank you, నాయన. Jesus. యేసయ్య నీకు Hallelujah. స్తోత్రములు, స్తోత్రములు, యేసు అందరం రక్తం స్తోత్రాలు విజయం. చెల్లిస్తున్నాం. స్తోత్రం ప్రభా. దయచేసి స్తోత్రం మౌనంగా తండ్రి. ఉండకుండా స్తోత్రం తండ్రి. ఇంకా 2 స్తోత్రం నిమిషాలు ప్రభా. దేవుని Thank you, స్తుతిస్తాం, Jesus. ఆరాధిస్తాం, Thank you, మహిమపరుస్తాం, Jesus. నీకు స్తోత్రాలు Hallelujah. చెల్లిస్తున్నాం నాయన. Hallelujah. ఎందుకంటే ప్రభా యేసు రక్తం మా విజయం. జీవితంలో శిలువ రక్తం విజయం. ఆధారమైన యేసు రక్తం దేవుడవు విజయం. నీవే నాయన. శిలువ మా రక్తం స్థుతులు నీకే ఆలోచన నాయన. కర్త, ఎప్పటికీ బలవంతుడైన కూడా దేవా, మమ్మల్ని మర్చిపోని నిత్యవంతుడైన దేవుడవు నాయన. సమాధానకర్త అందుకు అయిన బట్టి ప్రతి నీకు స్తోత్రాలు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన. Thank you, Jesus. హల్లెలూయా, Thank you, Jesus. హల్లెలూయా, 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 స్తోత్రం హల్లెలూయా, తండ్రి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ
ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా. తండ్రి అందుకోవా, నీకే నా దేవా. తండ్రి అందుకోవా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నిజమే నాయన. నా తండ్రి మా ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి మీ పాదములకు వెళ్ళలేని స్థితిని స్తోత్రంలో చెల్లిస్తున్నాను నాయన. మా స్థితుల మీద ఆశ్రయమైనటువంటి దేవుడు నా తండ్రి. మేమైనా ప్రభా శోధనలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మారిపోతామేమో నాయన, కానీ మీరు ఎప్పుడు మారని దేవుడవు నాయన. అనుక్షణము మా చేపట్టి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము మరచిన ప్రభా మీరు మరువని దేవుడవు నాయన. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకంలో ప్రభా ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభా మీరు ఉంటే చాలయ్యా. యేసయ్యా నీ రక్తమే జయం నాయన, యేసు రక్తమే జయం నాయన. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాము నాయన. ఈ లోకం అశాశ్వతమైనా, ఈ బంధువులు ప్రభా, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ప్రభా అశాశ్వతమైనవనైనా. శాశ్వతమైన దేవుడవు నీవేనైనా. నా తండ్రి మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం నైనా. ఈ ఆరాధనను మీకు సమర్పిస్తున్నాం నైనా. మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం నైనా. మీకు యోగ్యకరమైన జీవితాలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. దయతో మమ్మల్ని విడిచిపెట్టకండి నాయన. మా చేయి పట్టుకోండి నాయన. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా 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 నాయన. ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు. లోకమంత విడనాడినా నన్ను విడువడు. లోకమంత వేరైనా యేసు ఉంటే చాలు. లోకమంత విడనాడినా నన్ను విడువడు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. మరొకసారి పాడుకుందాం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. స్తోత్రమైన పరిశుద్ధమైన మహోన్నతుడైన మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్థితిని స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి మధ్యాహ్న కాల సమయమైన ప్రభా, నా తండ్రి మీ యొక్క పరిశుద్ధ దినాన ప్రభా, మీ యొక్క సన్నిధిలో నా తండ్రి నా గృహంలో చేరి మిమ్మల్ని ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి మా జీవితాలను మీకు సమర్పించుండగా నా తండ్రి మీరే మా జీవితాలను సరిచేయండి. మాకు ముందుగా వెళ్ళి మా త్రోవలను సరళం చేయండి నాయన. యేసు రక్తమే జీవమునైనా. నా తండ్రి యేసయ్య ఎవరు ఉన్నా లేకపోయినా యేసు ఉంటే చాలు అని ప్రభా ఇంతవరకు నేను స్తుతించాం, ఆరాధించాం ప్రభా. ఇటువంటి సాక్షాత్ జీవితం మా జీవితాంతం మాకు అనుగ్రహించండి. వాక్యం చెప్పబోతున్న దాసుని ఆస్వాదించండి. మీ మాటల బిడ్డ నోటిలో ఉంచండి. మీ యొక్క శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం నైనా. వింటున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క మేలైనటువంటి ఆశీర్వాదముల చేత నింపమని, మా కుటుంబాల చుట్టూ మీ యొక్క దేవదూతలను కంచెవల వేసి కాపాడమని, మా సంఘాన్ని నా తండ్రి మా సంఘ కాపాలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని నజరేడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే దేవుని వాక్యాన్ని కొద్ది ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము
24 నుంచి 26 వచనం ఒకసారి చదువుకుంటాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనేను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపచారం నమ్మడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుల వలెను ఉండవలెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వీక్షకులందరికీ మా కుటుంబ పక్షాన వందనములు తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలొకల దూతల చేత నిత్యము నిరంతరము కూడబడుతున్న దేవ, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయోగ్యునైన నన్ను ప్రభా నీ సన్నిధిలో నిలువబెట్టి ప్రభా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ప్రభా ఎల్లప్పుడూ మీ దృష్టికి అంగీకారంలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి బిడ్డకు ప్రభా వినగలిగే చెవులను గ్రహింపగలిగే మనసును అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఈ చిన్ని అవకాశాన్ని ప్రభా తండ్రి సద్వినియోగపరుచుకున్నట్లు సహాయం చేయమని నా జనశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యులు, యేసు యొక్క శిష్యులు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అన్న వివాదము వారిలో తలెత్తింది. మన జీవితాలలో కూడా అంతే. మనలో ఎవరు కొన్ని సందర్భాలలో నేను గొప్పవాడిని అన్నటువంటి వివాదము మన జీవితాలలో కూడా తలెత్తుతుంది. ఈనాడు మన కుటుంబాలలో అయితేనేమి, సంఘాలలో అయితేనేమి, ఎక్కడ చూడు ఈ వివాదం ఉంటుంది. సంఘంలో నేను గొప్పవాడిని, లేదా సమాజంలో నేను గొప్పవాడిని. ఒక్కొక్కసారి మనకున్నటువంటి ధనాన్ని బట్టి, మనకున్నటువంటి పలుకుబడిని బట్టి, మనకున్నటువంటి రాజకీయాన్ని బట్టి మనము సమాజంలో గొప్పవాడిగా చలామణి కావచ్చు. కానీ దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అదే విషయము ఆయన శిష్యులలో కూడా తలెత్తింది. నేను గొప్పవాడిని అని సమాజంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఆయన శిష్యులలో కూడా ఏమైంది, తమలో నేను గొప్పవాడిని అన్నటువంటి తర్కము లేవనెత్తినప్పుడు దేవుడు వారికి ఈ విధంగా సూచిస్తున్నాడు. మనము 26వ వచనంలో గమనించినట్లయితే మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉంటాడో వాడు చిన్నవాని వలెను, ఎవరైతే అధికారుల వలె ఉంటారో వారు పరిచారకుల వలె ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 17 వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యేసు శిష్యుల పాదాలు కడుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన తన యొక్క టవల్ని నడుముకు కట్టుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే నడుముకు కట్టుకోవడం అంటే యేసయ్య కూడా ఒక యజమానుల మాదిరి మన దగ్గర రాలేదు. ఆయన ఒక యజమానుడు అయ్యుండి ఆయన ఏం చేశాడంటే దాసుడిగా మారినాడు. మనము కూడా మన జీవితంలో మనము గొప్పవారిగా ఉండాలి అంటే మనం మొదటగా మారాల్సింది దాసునిగా మారాలి. యేసు ఏం చేశాడు? అంత గొప్ప దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎంతో మంది చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తినటువంటి యేసయ్య ఏం చేసినాడు? తన నడుముకు టవలును కట్టుకున్నాడు. మనం కూడా చాలా సందర్భాలలో గమనించినట్లయితే యజమానుని దగ్గర దాసులు పనిచేసే దాసులు ఏ విధంగా ఉంటారంటే తన నడుముకి టవల్ని కట్టుకొని ఉంటారు. కాబట్టి యేసయ్య కూడా ఇక్కడ ఏం చేసినాడంటే సేవ చేయటానికి దాసునిగా మారినాడు. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు మనము పరిచారకుల వల్లే ఉండాలి. మనందరికీ యజమాని ఎవరంటే దేవుడు. కాబట్టి దేవుడు మనకు యజమానిగా ఉన్నప్పుడు ఆయన కింద భూమి మీద ఉన్న సమస్త జనాంగం మనం అంతా ఆయన దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలి అంటే పరిచారకుల వల్లే ఉండాలి.
దాసుల వలె ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మనం కూడా సమాజంలో గొప్పవారిగా ఉండాలి, అందరిలో మనం ఆధిపత్యం చెలాయించాలి అని మనం అనుకుంటున్నామా? అనుకున్నట్లయితే మొదటిగా మనము దాసులుగా మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఎంతో మంది బాధపడుతుంటున్నారు. మనము దాసునిగా వాళ్ళకి సేవ చేయటానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు, నీళ్లకు అలమటిస్తున్నారు, బట్టలు లేక అలమటిస్తున్నారు, తిండి లేక అలమటిస్తున్నారు. ఇలా ఎన్నో బాధలతో ఈనాడు సమస్త ప్రపంచం బాధపడుతుంది. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు ఈరోజు దాసునిగా మారి, పరిచారకునిగా మారి ఇతరులకు సేవ చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈరోజు మనము 3 పూట్ల తిండి తింటున్నాం, కానీ కొంతమంది ఒక్క పూట కూడా తిండి తినలేని ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం చేసే గుణం మనలో ఉంటుందా? వారికి సేవ చేయడానికి మనకు అవకాశం వచ్చినా కానీ మనము సేవ చేయలేని వారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుని గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త ముందు కూడా మనము చదువుకున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దేవుని వాక్యము మనకు క్లియర్గా సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనము గొప్పవారిగా ఉంటే కాదు, మనము దాసునిగా మారాలి. మనము దాసులుగా, పరిచారకులుగా మనము మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం పరిచారకులుగా మారి ఎవరైతే ఆకలి గొనుంటారో వాళ్ళ ఆకలి తీర్చినప్పుడు, ఎవరికైతే బట్టలు లేవో వారికి బట్టలు మనం సహాయం చేసినప్పుడు దేవుడు అట్టి వారిని ఏమంటున్నాడంటే నా రాజ్యంలో మీకు వారసులుగా చేస్తున్నాడు. దేవుని రాజ్యంలో మనము వారసులుగా కావాలంటే మనము గొప్పవారిగా ఎంచబడకూడదు. మనము పరిచారకులుగా మారాలి, మనము దాసులుగా మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే, రెండవదిగా గమనించినట్లయితే మాదిరికరమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించాలి. సమాజంలో, సంఘంలో మనము గొప్పవారిగా ఉన్నప్పుడు మొదటిగా మనం చేయాల్సిందేమి? పరిచారకులుగా మారాలి. రెండవదిగా మనము మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితము మనము జీవించాలి. నీవు గొప్పవాడిగా ఎప్పుడు మనం గొప్పవారిగా అవుతామంటే, ఒకటి దాసునిగా మారినప్పుడు, రెండవదిగా మనము మాదిరికరమైన క్రైస్తవ జీవితం జీవించినప్పుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనము గమనించినట్లయితే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ క్లియర్ గా మనము బైబిల్ గ్రంథంలో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. కాబట్టి ఇలాంటి క్లిష్టమైన సమయంలో మనల్ని మనము తగ్గించుకొని దేవుని సేవ చేయడానికి, దేవుని ప్రజలను ఆదుకోవడానికి మనము ముందుకు రావాల్సినటువంటి సమయము మన మీద ఉంది. కాబట్టి ఎంతమంది క్రైస్తవులుగా మనము దేవుని సేవ చేయటానికి, ఇతరులకు మనం సహాయం చేయడానికి, మాదిరికరమైన క్రైస్తవ విడుదలుగా జీవించటానికి మనం ఎంతమందిని ముందుకు రాగలుగుతున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈనాడు ఎంతో మంది డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి, శానిటరీ సిబ్బంది అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితేనేమి, గ్రామ వాలంటీర్స్ అయితేనేమి ఎంతో మంది కష్టపడుతూ వాళ్ళు ప్రతి నిత్యము కరోనాతో యుద్ధం చేస్తూ ఉంటున్నారు. దీనివలన ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు, దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుంది, ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుంది. ఎంతో మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. వారందరినీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారందరికీ మన చేతనైన వరకు మనము సహాయాన్ని మనము అందించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఏ విధంగా సహాయపడగలుగుతున్నాం? దాన్ని మనం దేవుడు చెప్తున్నాడు, మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా జీవించాలి. మనల్ని బట్టి ఇతరులు మారాలి. వీళ్ళు సహాయం చేస్తున్నారే, నేను కూడా సహాయం చేయాలని ఎంతో మంది మనల్ని బట్టి ముందుకు రావాలి. ఆనాడు మదర్ తెరిసా ఎంతో గొప్ప సేవ చేసింది. ఆ సేవను మనం ఇప్పటికీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆమె చేసిన సేవ ఎంతో గొప్పది. తన్ను తాను తగ్గించుకొని ఎంతగానో ఆమె సేవ చేసింది. కాబట్టి ఈనాడు ఆమె హెచ్చింపబడింది. ఆమెను గురించి మనము ఈనాడు చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. కాబట్టి మన ఆశీర్వాదించిన దాన్ని బట్టి, మనం దేవుని దీవెనలు పొందిన దాన్ని బట్టి మనం కూడా ఇతరులకు మాదిరికరమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి. అంటే ఇతరులకు మనము సహాయం చేసే గుణం అలవాటు పడాలి. మనకు దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి. మన ఇరుగు పొరుగు వారు ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్నట్లయితే మనం వెళ్ళి వారికి ఆర్థికంగానో మనకున్న దానిలో కొంత మనం వారికి సహాయం చేసే గుణం మనం అలవర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారే సమాజంలో గొప్పవారిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తగ్గించుకొని సేవ చేస్తారో వారు హెచ్చింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండే విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, మనలో మనం గొప్పవాడిగా అని చెప్పుకోవడం కాదు, కానీ మనము గొప్పవారిగా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? దాసునిగా మారాలి. రెండవది, మాదిరికరమైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఈ రెండు మన జీవితాలలో చాలా అవసరమైనటువంటి ఈనాడు ఈ స్థితిలో, ఈనాడు ఈ క్లిష్టమైనటువంటి స్థితులలో మనము మాదిరికరమైన క్రైస్తవ బిడ్డలుగా, దాసులుగా మనము జీవించినట్లయితే దేవుడు నిన్ను ఈరోజు అడుగుతున్నాడు, నేను ఆకలి ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చలేదు, నేను దప్పికున్నప్పుడు నువ్వు నా దాహం తీర్చలేవు అని దేవుడు నిన్ను అడగవచ్చు. దేవుని రాజ్యంలో మనం వారసులుగా కావాలంటే నీ బంగారు నిన్ను వారసులుగా చేయదు, నీ ధనధాన్యాలు, నీ పలుకుబడి నిన్ను వారసులుగా చేయదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును పోలి నడుచుకుంటావో అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటావు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, మీ రాజ్యమును స్థిరపరచుకోండి, మీ రాజ్యమును స్వతంత్రించుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యానికి మనము వారసులుగా కావాలి అంటే మనం చేయవలసింది ఆయనకు దాసులుగా, పరిచారకులుగా మారాలి. రెండవది, మాదిరికరమైనటువంటి క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ బిడ్డలుగా మనము జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. మనలో దండిగా మన దగ్గర చాలా, మన అవసరానికి మించిన డబ్బు మన దగ్గర ఉండొచ్చు. ఈరోజు మనం ఎంతమందికి మనం సహాయం చేయగలుగుతున్నాం? ఎంతోమందికి మనము ఉపయోగపడగలుగుతున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నీ పొరుగు వారు, నీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఇబ్బందులతో, ఆకలితో అలమటిస్తున్నట్లయితే ఈరోజే నీవు మార్పు చెందు. ఈరోజు నువ్వు ఒక మాదిరికరంగా జీవించు. ఈరోజు నువ్వు దాసునిగా మారు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఆయన రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈనాడు క్రైస్తవ కుటుంబాలన్నీ ఒక మాదిరికతను దేవుడు చూపిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మనము ఆ విధంగా చెప్పగలుగుతున్నామా? నేను కాను జీవించేది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడని మనం చెప్పగలుగుతున్నామా? క్రీస్తు మనలో జీవిస్తున్నట్లయితే మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈరోజు మనకు మంచి అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతమంది వెళ్ళి ఇతరులకు సహాయం చేస్తున్నాం? ఎంతమంది వెళ్ళి ఇబ్బందుల్లో ఉన్న వారికి, సమస్యలో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి మనము సహాయం చేయగలుగుతున్నామా? ఒక క్రైస్తవుడిగా దేవుని ప్రేమను పంచుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ క్లిష్టమైన స్థితిలో దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నా బిడ్డ ఇతరులకు సహాయం చేయగలరా అని దేవుడు నిన్ను పరిశోధించవచ్చు. ఈరోజే నువ్వు మారు. ఈరోజు నువ్వు మాదిరికరమైన క్రైస్తవ బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఓ బిడ్డ, దేవుడు మన వైపు చూస్తున్నాడు.
ఈరోజు మనం మారుదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మనం అవుదాం. ఈ లోకంలో నీకు ధనధాన్యాలు, ఐశ్వర్యం, రాజకీయం, పలుకుబడి ఇవన్నీ నేను దేవుని రాజ్యానికి వారసులుగా చేయవు. ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డలను ప్రేమించి వారికి సహాయం చేస్తూ అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వారసులుగా అవుతావు. కాబట్టి ఈరోజు మనం మారుదాం. క్రైస్తవులుగా ఉన్న మనమందరము ఎంతోమంది ఈనాడు మనకు సేవ చేశారు. మిషనరీస్ ఎంతగానో సేవ చేశారు. ఆనాడు వారు చేసిన సేవను బట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము. ఈరోజు మనము ఇంకా మనకన్నా బీదగా ఉన్న వారి మధ్యకు వెళ్ళి వారికి సేవ చేయడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు, వారిని ఆదుకోవడానికి, వారి ఆకలి తీర్చడానికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం మారుదాం. వారి ఆకలిని తీర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరం ప్రార్థన చేద్దాం. డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి, స్టాండర్డ్ సిబ్బంది కోసం, పోలీస్ వారి కోసం, అదేవిధంగా ఎంతోమంది ఉద్యోగాలు లేక, కూలి పని లేక, ఆకలితో అలమటిస్తున్న వారందరి గురించి మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మనకైతే దేవుడు 3 పూటల భోజనం పెడుతున్నాడు. అలాంటి లేని వారు ఎంతోమంది సమస్యలతో, ఇబ్బందులతో, బాధలతో ఎవరైతే వేదన పడుతున్నారో, తల్లిదండ్రులకు దూరంగా ఉండి బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. విదేశాలలో ఉండి బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. బయట తిరగలేక మెంటల్గా డిప్రెస్ అయిన వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇలా సమాజంలో మన చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బందులతో ఉన్నట్లయితే వారందరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క మనసులలో ప్రతి ఒక్కరి గురించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను పాట పాడుచుండగా నాతో ఏకీభవించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం నుంచి, శిలువ రక్తం నుంచి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. యేసయ్యా, స్తోత్రం ప్రభా, యేసయ్యా, స్తోత్రం తండ్రి, యేసయ్యా, స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. డాక్టర్స్ గురించి, నర్సుల గురించి, శానిటరీ సిబ్బంది గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం తండ్రి, హల్లెలూయా. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అవును ప్రభా, యేసయ్యా, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో అదే విధంగా ప్రార్థన చేద్దాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవునకు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలకుల దూతల చేత నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో, మా కుటుంబాలలో ప్రభా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ప్రభా, ఈ కరోనా మహమ్మారి చేత ప్రభా ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు ప్రభా, ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు ప్రభా. యేసయ్య ప్రభా, వారందరి గురించి ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. యేసయ్య ప్రభా, వారందరినీ ఆదుకునే దేవా మీకే స్తోత్రం ప్రభా. వారందరినీ ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య నాన్న ప్రభా, డాక్టర్స్కి అయితేనేమి ప్రభా, శానిటరీ సిబ్బందికి అయితేనేమి ప్రభా, నర్సులకైతేనేమి, పోలీస్ వారికి అయితేనేమి ప్రభా, వారందరికీ ప్రభా నీ కాపుదల్లో, నీ రక్షణలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
యేసయ్య ప్రభా తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని చక్కగా పాలించుటకు ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి మా ముఖ్యమంత్రులకైతేనేమి ప్రధానమంత్రులకైతేనేమి ప్రభా ప్రభుత్వ అధికారులకైతేనేమి ప్రభా నీ జ్ఞాన వివేకమును అనుగ్రహించండి ప్రభా నీ జ్ఞాన వివేకములకు ప్రభా తండ్రి వారి మెడకు భూషణ కిరీటములుగా ఉండి ప్రభా తండ్రి చక్కగా రాష్ట్రాన్ని ప్రభా సమస్యల నుంచి బయటికి తీసుకెళ్తూ ప్రభా కావలసిన జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య మా ఇరుగు పొరుగు వారు ప్రభా ఎవరైనా ఇబ్బందులతో సమస్యలతో ఉన్నట్లయితే ప్రభా వారి ఇబ్బందులను సమస్యలు అన్నింటినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం తండ్రి యేసయ్య మీకే వందనాలు ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి కరోనా వ్యాధి చేత ప్రభా చనిపోయిన కుటుంబాలను కూడా నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి యేసయ్య మీరే ఆదరించండి ఆదుకుమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య ప్రభా కరోనా చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా నీ గాయపనాస్త చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య మీకే వందనాలు ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య ప్రభా ఈ కరోనాని ప్రభా త్వరగా నిర్మూలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి గవర్నమెంట్ వారు ప్రభా త్వరగా ప్రభా తండ్రి వైద్యం కనుగొనటకు ప్రభా కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి యేసయ్య మా కుటుంబాలన్నింటినీ ప్రభా మా ప్రజలన్నింటినీ ప్రభా మా ప్రాంతాలన్నింటినీ ప్రభా నీ రక్షణలో భద్రపరచుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే వందనాలు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుని శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాము. మరొకసారి ఈ యొక్క కరోనా చేత ఎంతోమంది బాధపడుతున్నారు వారందరి గురించి మీ యొక్క కుటుంబాలలో ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సెలవు కీర్తన చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం లేచి నిలబడి సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. క్షేమమిచ్చి పంపుము జీవాహారం వాగ్దానిచ్చి మామును పోషించుము. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఏక దేవుని నామమున ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును మాతో ఏకీభవించి వాక్యం విన్న ప్రతి కుటుంబాలకును మరి ముఖ్యంగా డాక్టర్స్కును శానిటరీ సిబ్బందికి నర్సులకును పోలీసు వారికి మరి ఇంకా ఎవరైతే ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకును మరి ముఖ్యంగా ప్రభా తండ్రి యేసయ్య ఈ యొక్క కుటుంబాలకును ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధి సమాధానము కాపుదల భద్రత తోడయుండి నడిపించును గాక ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కృపయించుము దేవా కృమర ప్రేమ వర్షము కృమరించుము దేవా ఆమేన్. అందరికీ వందనాలు.